పహల్గాం ఉగ్రదాడి నేపథ్యం భారత్ను కలిచివేసింది. పాకిస్తాన్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామాల మధ్య గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ప్రపంచంలో అత్యంత వాంఛిత ఉగ్రవాది అయిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ను హత్య చేస్తామని లారెన్స్ బిష్నోయ్ పేరుతో సోషల్ మీడియాలో ఒక పోస్టు హల్చల్ సృష్టిస్తోంది. హఫీజ్ తలపై కోట్ల రూపాయల బహుమతి ఉందని చెబుతున్నారు. కానీ లారెన్స్ గ్యాంగ్ మాత్రం అతడి తల విలువ మా లెక్కల్లో కేవలం ₹1,00,000. ఎందుకంటే అతడు మన దేశంలోని అమాయక ప్రజలను హత్య చేశాడు. అలాంటి వాడిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటూ స్పష్టం చేస్తోంది. ఆ పోస్ట్లో హఫీజ్ సయ్యద్ ఫోటోపై ఎరుపు రంగులో ఎక్స్ మార్క్ వేసి ఉంది. ఒకవైపు భారత సైన్యాన్ని ఎదుర్కొనలేకపోతున్న పాకిస్తాన్కి ఇప్పుడు లారెన్స్ గ్యాంగ్ మరో తలనొప్పిగా మారే అవకాశం కనపడుతోంది. ఈ గ్యాంగ్ దేశవ్యాప్తంగా శక్తివంతమైన నెట్వర్క్ను కలిగి ఉంది. వందల సంఖ్యలో షార్ప్ షూటర్లు ఉన్నారు. ఇవాళ నిషిద్ధంగా పనిచేస్తున్న ఈ గ్యాంగ్ను కొందరు ఇల్లీగల్ ఆర్మీ అని కూడా పిలుస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచైనా వస్తారు. తమను దేవుడిగా భావించిన కృష్ణ జింకను చంపారనే కారణంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ను కూడా వీళ్ళు బెదిరిస్తున్నారు. పంజాబ్ పాప్ సింగర్ సిద్ధు మూసేవాలాను కూడా ఈ గ్యాంగే హత్య చేసింది. లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉన్న ప్లాన్ను చేసి సిద్ధుని చంపినట్లుగా పోలీస్ దర్యాప్తుల్లో బయటపడింది. అంతేకాకుండా ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు నిజంగా లారెన్స్ గ్యాంగ్దేనా కాదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. హఫీజ్ సయీద్ సాధారణ వ్యక్తి కాడు. అతడు కొన్ని దేశాల్లో భయంకరమైన పరిస్థితులను సృష్టించిన నరరూప రాక్షసుడు. చాలా చోట్ల ప్రభుత్వాలు అతడి కోసం వెతుకుతున్నాయి. ముంబై నవంబర్ 26 దాడి, పుల్వామా దాడి వంటి అనేక ఉగ్రదాడులకు ఇతనే మాస్టర్ ప్లాన్ చేసినట్లుగా అనేక ఆధారాలున్నాయి. ఇతడి తలపై వందల కోట్ల బహుమతి ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం అతన్ని రాజభోగాలతో సంరక్షిస్తోంది. అక్కడ ఆయన స్వేచ్ఛగా తిరుగుతూ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అతన్ని అరెస్టు చేశామని, జైల్లో ఉన్నాడని పాక్ చెబుతున్నా అతడు బహిరంగ సభల్లో పాల్గొంటూ తిరుగుతున్న వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇటీవల పహల్గాం దాడి తర్వాత జరిగిన ఓ సమావేశంలో తను మాట్లాడుతూ భారతదేశం సింధు నదిని ఆపితే మేము మోదీ శ్వాసను ఆపుతామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. 2 దశాబ్దాల్లో వేలాది మంది హిందువుల ప్రాణాలు తీశాడు. భారత్పై పథకాలు రచించిన ఇతడిపై లారెన్స్ గ్యాంగ్ వేటు వేసి ఉంటే అది పాకిస్తాన్కి నిజంగా పెద్ద తలనొప్పిగా మారవచ్చు.